వీడి పేరు కృష్ణ. వీడిని చూస్తేనే వీడు ఎలాంటి వాడని మీరే చెప్పేస్తారు. పని చేయకుండా టాప్ రేటింగ్ ఎలా సాధించాలో తెలుసుకోవాలంటే ఈ కృష్ణ నుండి తెలుసుకోవాల్సిందే. వీడెప్పుడు చేతిలో ఆయింట్మెంట్ ట్యూబ్ పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆయింట్మెంట్ అంటే అర్థమైందనుకుంటా. వీడి బలం ఆయింట్మెంట్, మేనేజర్ బలహీనత కూడా ఇదే. ఇక చూద్దాం ఎవరి బలం బలహీనతలు ఎలా ఉంటాయో మరి. ఇకపోతే వీడి పేరు శివాజీ. వర్క్ ఫుల్, ఎక్స్ప్రెషన్ నిల్లు. పని బాగానే చేస్తాడు. చేసిన పనిని భూతద్దంలా చూపించడంలో కొంచెం వీక్ అన్నమాట. ఇంకొక వీక్ పాయింట్ ఉందండోయ్. పాత సినిమాల్లో బ్రహ్మానందం లాగా మనసులో తిట్టేసుకోవడం, లేకపోతే కొట్టేయడం కూడా చేస్తుంటాడు. మనోడు నవ్వితే ఎదుటివాడు నా గురించే నవ్వుతున్నాడు అనేట్లుగా ఉంటుందన్నమాట. కంపెనీ మొత్తాన్ని నేనే ఉద్ధరిస్తున్నాను అని ఫీల్ అయ్యే అతి కొద్ది మేనేజర్స్ లో వీడొకడు. పేరు జితేంద్ర. అయితే మన వాడి పని ఏంటంటే ఎవరు ఎలా పని చేశారు అని డిసైడ్ చేయడం అన్నమాట. ఈ రేటింగ్ ఇవ్వడంలో తనకు తాను జస్టిస్ చౌదరి అని ఫీల్ అవుతుంటాడు. వీళ్ళేంటి జీవిస్తుంటాడు కూడా. అయితే ఈ మేనేజర్ గారిని జితేంద్ర అని పేరు పెట్టి పిలిస్తే బాగా కాలుద్దండో. సార్ అని పిలిచామంటే చాలు, ఏదైనా చేసేస్తాడు. ఇకపోతే వీళ్ళంతా పనిచేసేది ఈ సార్ కిందనమాట. వీడి పేరు ఉపేంద్ర. 10 సంవత్సరాల కింద ఒక బడిపంతులు పెళ్లి చూపులకు వెళ్లే ప్రతి చోట నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వా అని అడగడంతో విసుగొచ్చి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు. ఇప్పటికైనా టాప్ 500 కంపెనీ లిస్టులో చేరాలని ఒక చిన్న ఆశ. 10 సంవత్సరాలలో సంవత్సరానికి 10 మంది చొప్పున 100 మంది పనిచేస్తున్నారు. ఉన్నది తక్కువ ఎంప్లాయీస్ అయినా ఎంఎన్సి కంపెనీ లాగా ఫీల్ అవుతుంటాడు. నమస్తే శివాజీ అన్న, ఏంటి అర్జెంట్ టికెట్ అంటా? Hey Krishna, there is an urgent ticket for you. Please check and provide solution. షూర్ అన్న, లెట్ మీ సీ. అన్నా శివాజీ అన్న. అరే ఏముందన్నా, ఓకే బినీలోకి వెళ్ళి కాస్ట్ సెంటర్ మెయింటైన్ చేస్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. కొంచెం చేసి పెట్టన్నా, అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళి వస్తా. ఇంటికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అన్నా ఏమన్నా ఫీల్ అవుతున్నారా అన్నా? Nothing. You can go. I will take care of your work. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, నమస్తే సార్. Good morning, good morning. How are you Krishna? How is your work going on? Good sir, work is going smooth sir. Good Krishna. That's why I like you. నీతో మాట్లాడితే నాకు ఒక రకమైన స్మూత్ గా ఉంటుందయ్యా. ఓకే, keep it up. I have some meeting. I will catch you later. Okay sir, bye sir. Hi Shivaji, Jitendra here. Hi Jitendra. Please tell me. ఈరోజు అప్రైజల్ డిస్కషన్ ఉంది కదా. కెన్ యూ కమ్ టు రూమ్ నెంబర్ 512? Sure Jitendra. I will join in 5 minutes. Okay. I will wait for you. May I come in? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. నాకు అందిన సమాచారం ప్రకారం మీరు ఏం సాధించారు, ఏ రేటింగ్ కి అర్హులు అవుతారో కొంచెం మీరేం సాధించారో చెప్పగలుగుతారా? నా బొంద నీ బొంద, నేను ఏం సాధించానో మీకేం సమాచారం వచ్చిందో నాకేం తెలుసురా బాబు. పని చేసేది మేము, రేటింగులు ఇచ్చుకుంటూ కూర్చునేది మీరు, దొబ్బెచ్చుకొని పని చేసేది మేము, ఇంక్రిమెంట్లు మాత్రం మీకా? హలో శివాజీ, వాట్ ఆర్ యూ థింకింగ్? నో జితేంద్ర, నథింగ్. నేనేం చేశానంటే అక్కడ ఫైనాన్స్ మాడ్యూల్తో పాటు శివ మాడ్యూల్ మీద కూడా పనిచేశాను. వెల్, నీ బ్యాండ్ జెట్ 7 కదా.
ఎస్ జితేంద్ర. మీ బ్యాండ్ వచ్చేసి ఒక మేనేజర్ లెవెల్ బ్యాండ్. సో మేము ఆశించేది అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పింది FICO రిలేటెడ్, ఇదంతా కూడా టెక్నికల్. టెల్ మీ సంథింగ్ మోర్ యూ హ్యావ్ అచీవ్డ్. ఐ గట్ గుడ్ అప్రిషియేషన్ ఫ్రమ్ క్లయింట్. అఫ్ కోర్స్ మనం మంచిగా వర్క్ చేస్తే అప్రిషియేషన్ వస్తుంది. టెల్ మీ సంథింగ్ మోర్. పేడ పిసికాను. వాట్? అదే ఒక ప్రింట్ ప్రోగ్రామ్, చాలా క్రిటికల్ అన్నమాట. ఐ హావ్ కంప్లీటెడ్ దట్ ఈజీలీ. ఐ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ క్లయింట్. శివాజీ, యు ఆర్ ఏ సీనియర్ రిసోర్స్ ఫర్ అస్. కంపెనీ నీ నుండి చాలా ఎక్కువ ఆశిస్తుంది. మీ యొక్క సీనియారిటీని బ్యాండ్ని బట్టి చూస్తే పనులన్నీ చాలా చిన్నవి. టెల్ మీ సంథింగ్ మోర్. ఐ రిమెంబర్ వన్ మోర్ క్రిటికల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎస్ ఐ గాట్ ఇట్. ప్రోగ్రామ్ నేమ్ ఈస్ ZYXW_VUTL. అబ్బా, ఏంటి అంత పెద్ద ప్రోగ్రామా? సరే, మళ్ళీ చెప్తున్నా, ఇది కూడా టెక్నికల్ సబ్జెక్ట్. మీ బ్యాండ్ చాలా సీనియర్ లెవెల్కి సంబంధించింది. ప్రోగ్రామ్ ఎంత క్రిటికల్ గా ఉన్నా చేసి తీరాల్సిందే. అదే సీనియారిటీ అంటే. అందులో గొప్ప విషయం ఏమీ లేదు. నాది సీనియర్ బ్యాండు, ప్రోగ్రామ్ పెద్దదైనా అది పనికిరాదు. క్లయింట్ అప్రిషియేషన్ అసలే పనికిరాదు. కంపెనీ మా నుండి చాలా ఆశిస్తుంది. కంపెనీ ఆశిస్తుందా లేకపోతే మీరు ఆశిస్తున్నారా? మాకు అవకాశం ఇవ్వకపోతే మేమేం చేస్తాంరా బాబు? సీనియర్ బ్యాండు అని తెగచ్చిపోతున్నాం. అడుక్కునేవాడి మీద కేసు పెట్టే నువ్వును ఎదవచ్చినావా? హలో శివాజీ, పగటికల్ అంటున్నావా? నోనా జితేంద్ర, నథింగ్. వెల్, ఇంకా ఏమైనా చెప్పేది ఉందా? నోనా జితేంద్ర, నథింగ్. ఓకే, నౌ లెట్ మీ టెల్ మై వర్షన్. మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చాలా బాగుంది. ప్రాజెక్ట్ లో మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా చాలా పెద్దది. బట్ మీరు చాలా సీనియర్ బ్యాండ్ లో ఉండడం వల్ల కంపెనీ మీ నుండి చాలా ఎక్కువగా ఆశిస్తుంది. ఇలాంటి సీనియర్ బ్యాండ్ లో ఉన్న వేరే కన్సల్టెంట్స్ తో పోలిస్తే మీ యొక్క కంట్రిబ్యూషన్ చాలా తక్కువ. కాబట్టి మేము టాప్ రేటింగ్ Z1 ఇవ్వలేకపోతున్నాం. మేము మీకు ఇవ్వదలుచుకున్న రేటింగ్ ఏంటంటే అండర్ పెర్ఫార్మర్ Z3. అంటే నేను చేయాల్సిన దానికంటే తక్కువ చేశాననే కదా నీ అర్థం? నో, యు హావ్ డన్ యువర్ జాబ్ వెరీ వెల్. కాకపోతే మీలాంటి సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్స్ తో పోలిస్తే మీ పెర్ఫార్మెన్స్ చాలా తక్కువ. మన ప్రాజెక్ట్ లో మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అరే, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, నువ్వు చాలా మంచి వాడవురా, ఏదో వాడకావు అన్నట్లుంది. హలో శివాజీ, వాట్ ఆర్ యూ థింకింగ్? నథింగ్ జిత్తు. సారీ జితేంద్ర, ప్లీజ్ టెల్ మీ. కెన్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రేటింగ్? నా తొక్కగాడు యాక్సెప్ట్ చేస్తాడు. నేను చెయ్యనంటే చేయను, అంతే రాజా. హలో శివాజీ. ఓకే జితేంద్ర, యా ఐ విల్ డూ దట్. అమ్మా, నా పేరు జితేంద్ర. నేనేమైనా గ్రహాంతర వాసన అనుకున్నారా? లేకపోతే నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అర్రే, సార్ అని పిలుద్దామని, ఆయింట్మెంట్ రాద్దామని, వినమ్రుడుగా ఉండాలని తెలియనే తెలియదు. ఇలాంటి వారికి నేను టాప్ రేటింగ్ ఎలా ఇస్తాను? అమ్మా. హాయ్ కృష్ణ, కెన్ యూ కమ్ టు మీటింగ్ రూమ్ 512? ఇట్స్ రికార్డింగ్ యువర్ అప్రైజల్ డిస్కషన్. Good morning, good afternoon, good evening, namaste, sir. I am coming, sir. హే కృష్ణ, కమ్ ఇన్, ప్లీజ్ బి సీటెడ్. అబ్బా, నువ్వు అలా చెప్తుంటే నా మనసుకి వెన్న పూస రాసినట్లుంటుంది. కృష్ణ, మళ్ళీసారి చెప్పవా? తప్పకుండా సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, నమస్తే సార్. కీప్ ఇట్ అప్ అండ్ కీప్ ఇట్ కంటిన్యూ. ఇకపోతే ఇప్పుడు మనం అప్రైజల్ డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? కృష్ణ, యు ఆర్ ఏ సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్. ఒక సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్ గా నువ్వు ఏం సాధించావో చెప్పు.
షూర్ సార్, తప్పకుండా సార్. ఒకటి, నాకు వచ్చిన టికెట్లన్నీ నేనే హ్యాండిల్ చేశాను సార్. 2, నాకేమన్నా పని ఉన్నప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి పని చెప్తాను. మిగతా అన్ని సమయాల్లో నేనే పని చేస్తాను. తప్ప సార్? అబ్బే తప్పేం లేదు. సీనియర్ కన్సల్టెంట్ అంటేనే అలా ఉండాలి. ఎప్పుడు పని చేస్తే వాల్యూ ఉండదు. నువ్వు చెప్పు. టీం మెంబర్స్కి అప్పుడప్పుడు గైడెన్స్ కావాలంటే ఇస్తుంటాను సార్. సూపర్. సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్ అంటేనే గైడెన్స్ ఇస్తుండాలి. ఇంకా పెద్ద ప్రోగ్రామ్ ఈ మధ్య చేశాను సార్. దాని పేరు ABC_ABC. కానీ క్లయింట్ మాత్రం ఎలాంటి మెడల్స్ ఇవ్వలేదు. అది నా తప్ప సార్. అది చాలా క్రిటికల్ ప్రోగ్రామ్ సార్. నీ పని నువ్వు చేశావు. అప్రిసియేషన్స్ ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ళ కర్మ. నేను ఇస్తాగా అప్రిసియేషన్స్. ఇంకా ఏం చేశావు కృష్ణ? సార్ ఇంకా చెప్పాలి సార్, ఇవి సరిపోవు సార్. నో, ఏదైనా ఉంటేనే చెప్పు, లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు. నేను చూసుకుంటానుగా. సార్ ఇంకా ఒకటి ఉంది సార్. ఏంటది? చెప్పు. లాస్ట్ వీక్ పార్టీలో పార్టీలో నేనే బిల్లుగట్టా. ఓకే ఓకే ఓకే, నాకు గుర్తుందిగా. సరే, ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం మీ రేటింగ్ చెప్తాను. 1, నువ్వు ఒక సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్వి కావడం వలన నీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. 2, వేరే సీనియర్ బ్యాండ్ కన్సల్టెంట్ యొక్క పనితో నీకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు నీకు వచ్చే అవకాశాలతో పోల్చలేము. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్లో ఉండే అవకాశాలు వేరువేరుగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్లో నీకు వచ్చిన అవకాశాన్ని మించి నీవు పనిచేయలేవు. కాబట్టి నీకు టాప్ రేటింగ్ Z1 ఇస్తున్నాను.